నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి రోజా నిన్న కూటమి ప్రభుత్వం మీద పరిపాలన మీద విమర్శిస్తూ మాట్లాడుతుంది. మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే తిరుమల తిరుపతి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద వీళ్ళ మీద విమర్శిస్తూ మాట్లాడుతున్న వ్యాఖ్యల్లో రోజా చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అమ్మా. మన అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుల పండుగ ఉగాది పండుగ జరుపుకున్నారు. కానీ ఇక్కడ రోజా నిన్న మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ భార్య ఎక్కడికి వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ భార్య ఎక్కడికి వెళ్ళింది అని విమర్శిస్తుంది. అసలు నిజంగా రోజా చేస్తున్న వ్యాఖ్యలు ఏ విధంగా వాస్తవం ఉందంటే ఏం చెప్తారు మేడం? రోజాకి పని పాట ఏమీ లేక ఏం చేయాలో అర్థం కాక నేను రోజున ప్రెస్ మీట్ పెట్టింది. అంటే చాలా మంది అంటున్నారు పేమెంట్ అందిందేమో, పాపం మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ఉగాది పూజ చేసాము, మరి నువ్వు వెళ్ళి మాట్లాడని చెప్పి రోజాకి స్క్రిప్ట్ ఇచ్చి పేమెంట్ ఇచ్చారు, అందుకనే వచ్చిందని కొంతమంది అంటున్నారు. సరే, ఎవరేమనుకున్నా రోజాకి మాత్రం పని లేదు పాట లేదు. ఏమి తొయ్యక ఏం మాట్లాడాలి, ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడాలనే ఉద్దేశం తప్పించి అయితే ఆవిడ కొన్ని నిజాలు చెప్పింది. ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి మహిళ, ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి ఒక్కరికి నా ఇంటి పెద్ద కొడుకున్నాడు, మాకు ఏమీ ఇబ్బంది లేదు, మాకు మంచి భరోసాగా ఉన్నాయి అని చెప్పిన మాటలు మాత్రం కూటమి ప్రభుత్వానికి కరెక్ట్గా వర్తిస్తాయి. అవును, ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగినా మేమున్నాము అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుంది. అసలు విషయం మర్చిపోతుంది. 2047 పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా ముందుకు వెళుతుంది కూటమి ప్రభుత్వం. ఆ మాట మర్చిపోయినట్లుంది. ఈ రోజున మీరు ఎన్ని రకాల పథకాలు ఇచ్చినా, నెలకి ఎన్ని వేల రూపాయలు ఇచ్చిన ఉపయోగం లేదు. వాళ్ళకి జీవితానికి ఒక భరోసా కలిగించినప్పుడే ఉపయోగం ఉంటుంది. అదే దిశగా అడుగులేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మేనిఫెస్టోలో ఏది ఉందో అవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తుంది. ఇంకేం కావాలి? వాళ్ళ అవసరాలు చూస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో చూస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా రేపటి రోజుకి తీర్చిదిద్దాలో చూస్తున్నారు. యువతకి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఉగాది వేళ జాబ్ మేళ. మరి ఎవరు చేశారు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తానంటే అందరూ పాపం జాబ్ క్యాలెండర్ అనుకున్నారు, అది సాక్షి క్యాలెండర్ అని చెప్పి అర్థం కాల. అది ఒక డిఎస్సి ఉందా, యువతకు ఉద్యోగాలు ఉన్నాయా, కానిస్టేబుల్ నియామకాలు ఉన్నాయా? ఎక్కడ చూడు రాష్ట్రం అంతా సర్వనాశనం చేశాడు, అప్పులు కుప్పగా మార్చాడు. ఉగాదికి 2019 టైంలో ఉగాది ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2023 నాటికి ఏం లేదు, అప్పులు కుప్పగా మార్చేశాడు రాష్ట్రాన్ని. అంటే ఇంత దారుణమైన పరిపాలన అందించి ఈ రోజున రోజా మాట్లాడే మాటలు, అమ్మ హెరిటేజ్ లో పాలు పితుక్కునేది ఎవరో, ఏ విధంగా చేయాలో అందరికి తెలుసు. ఆవిడ ఎంత బిజినెస్ చేస్తున్నారు భువనేశ్వరి గారు. అవును, మరి ఈ రోజున మీకేం తెలుస్తుంది విలువ? నీతిగా, నిజాయితీగా, ఎక్కడ కల్తీ లేకుండా పరిపాలన అలానే ఉంది, పాలన అలానే ఉంది. ఈ రోజున వాళ్ళ బిజినెస్ కూడా అలానే ఉంది. ఎక్కడ వేలెత్తి చూపడానికి లేదు. మీలాగా మొరుగుతూ ఎప్పటికప్పుడే ఏదో ఒక విధంగా వాళ్ళని అబాసుపాలు చేద్దాం, ఏదో ఒక విధంగా ఎలిగేషన్ తీసుకొద్దాం, ఏదో ఒక విధంగా వాళ్ళని చర్చల్లో పెడదాం, ఏదో ఒక విధంగా వాళ్ళ మీద ఒక రాద్ధాంతాన్ని క్రియేట్ చేద్దాం అనే విధంగానే ఉన్నారు తప్పించి ఎప్పుడు ఎక్కడ మనం ఇంతవరకు 33 ఏళ్ల చరిత్రలో చూడలేదు హెరిటేజ్ గురించి. మరి ఈవిడ మాట్లాడుతుంది, నువ్వు గేదెల దగ్గర పాలు పితుక్కుంటున్నావు అంటే ఎవరన్నా నమ్ముతారు? ఇంకా భువనేశ్వరి గారి గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి ఇంకొక వైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మిసెస్ ఎవరైతే ఆవిడ ఉన్నారో తను, మరి తన గురించి మాట్లాడాలంటే తిరుమల తిరుపతికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కోరిక ఏదైతే అనుకున్నారో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఆ కోరిక స్వామివారు నెరవేర్చినందుకు ఆవిడ తలనీలాలు ఇచ్చొచ్చారు. మరి మీ భారతీరెడ్డి వెళ్ళిచ్చొచ్చిద్దా? వెళ్ళిచ్చే ధైర్యం ఉందా? వెళ్ళండి ఇద్దరు. జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని తిరుమల తిరుపతి వెళ్ళి ఆ వెంట్రుకలు ఇచ్చారమ్మనంటే తల వెంట్రుకలు ఇచ్చొస్తారా? తలనీలాలు స్వామికి ఆ ధైర్యం లేదు కదా. నువ్వు ఫస్ట్ ఈయన ఇల్లుని చక్కదిద్దుకోమనండి, ఇంటిని కంట్రోల్లో పెట్టుకోమనండి, ఇంట్లో ఉన్న మనుషులకి మంచి చేసే విధంగా ఆలోచించమనండి. రోజా ఫస్ట్ చెప్పాల్సింది నువ్వు ఎవరికంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీరెడ్డి గారికి ఏం చెప్పాలంటే వైఎస్ షర్మిల గారికి, విజయలక్ష్మి గారికి, అదేవిధంగా సునీతారెడ్డి గారికి ఎప్పుడైతే మంచి చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళ విమర్శలు ఆగుతాయో, ఎప్పుడైతే వాళ్ళ కోర్టులో వేసిన కేసులు ఆగుతాయో, ఎప్పుడైతే ఈ ఆస్తి తగాదాలు ఆగుతాయో, ఇవన్నీ ఆగినప్పుడు ఆటోమేటిక్గా జనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి జైలు కొడతారు. ఈ రోజున ఎవరు ఓటేయకుండా సప్త సముద్రాలు దాటి పారిపోయారు.
అవును. వైఎస్ విజయలక్ష్మి. ఉమ్, ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు ఆవిడ రాసిన లేఖ కాదు అని. ఉమ్, నిజమే, వైఎస్ షర్మిల రాసిన లేఖ అని మీరు అంటున్నారు, ఒప్పుకుందాం. కానీ ఓటేయకుండా ఎందుకు వెళ్ళిపోయింది విజయలక్ష్మి కొడుక్కి? అవును. ప్రాణాలకు భయపడే కదా. మరి ఇవన్నీ ఇన్ని రకాలు పెట్టుకుని ఈ రోజున ఏదో సతీ సమేతంగా ఆయన ఏదో పూజలో కూర్చున్నాడు, ఇంకేముంది మా జగన్మోహన్ రెడ్డి ఉగాది రోజున మీరందరూ ఏమైపోయారంటే ఎప్పుడు అమాస్కో పౌర్ణానికో ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజున హిందువుని అని చెప్పి ముద్ర వేసుకోవటం కోసం నువ్వు చేసే ఇవన్నీ కూడా ఈ సర్కస్ ఫీట్లు అనాలో ఏమనాలో ఇన్ని రకాల పాటలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, మరి ఈ రోజు నువ్వేదో తగుదనమ్మా అంటూ బొట్టు పెట్టుకొని మీ ఆవిడని పక్కన కూర్చోబెట్టుకొని క్యాస్టర్ ఆయిల్ తాగిన ఫేస్ వేసుకొని కూర్చుంటే నమ్మేరు ఎవరు. అసలు బిఆర్ నాయుడిని రాజీనామా చేయమని గోల్ చేస్తున్నారు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు. ఎందుకు అలా చేస్తున్నారంటే ఏం చెప్తారు? అసలు నిన్న కూడా మనం అనుకున్నాం బిఆర్ నాయుడు గారి గురించి వీళ్ళ బాధ ఏంటంటే ఉమ్, గతంలో 2019 నుంచి 24 వరకు అసలు ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఉమ్, ఏ విధంగా దోచుకున్నారు, ఎన్ని రకాలుగా అక్కడ మరి వీళ్ళ స్కాములు జరిగినాయి. మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వీళ్ళ గుండెలు గుబేలు అంటున్నాయి, గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఏ క్షణాన వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి, ఏ క్షణాన అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది, మేము చేసిన చీకటి వ్యాపారం ఆ బండారం బయటపడిద్దని చెప్పేసి ఆ భయంతో వీళ్ళు ఈ రోజున బిఆర్ నాయుడు గారి మీద పడి ఏడుస్తున్నారు. ఉమ్, ఆయన తీసేస్తే ఇంకా వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ బాధ ఏంటి ఇప్పుడు? వాళ్ళ టార్గెట్ ఏంటంటే బిఆర్ నాయుడు గారి మీద చేయటానికి కారణం వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయి అనే భయంతో తప్పించి వేరే ఇంకొక కారణమే లేదు. ఉమ్, ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం ఆయన కనీసం ఆయన టీ కానీ తాగే మంచినీళ్ళు కూడా తన సొంత ఖర్చులతోనే తీసుకుంటున్నాడని. ఇంకా పెద్ద ఆయన అయిపోయాడు ఆయన. మనం చూస్తున్నాం ఆయన మీద ఎట్లాంటి నీచమైన ఎలిగేషన్స్ చేస్తున్నారో కూడా చూస్తున్నాం. ఉమ్, మరి ఇవన్నీ చేస్తూ ఆయన ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నాడు, నా జీవితం ధన్యం అయిపోయింది, ఉమ్, ఇన్ని సంవత్సరాలు నా జీవితానికి ఇప్పుడు స్వామివారి సేవకు అంకితం చేసుకుంటాను, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కల్మషం లేకుండా స్వామివారికి నేను నా జీవితాన్ని అంకితం చేసుకుంటానని చెప్పి ఆయన ఎంతో గొప్పగా చేస్తున్నారు. ఉమ్, ఈ రోజున వీళ్ళ బాధ అదే. అసలు పాయింట్ ఏంటంటే ఆయన అంత పర్టికులర్గా చెప్పాడు కూడా. ఈ రోజున పదే పదే చూస్తున్నాం TV5లో కూడా మూర్తి గారు మాట్లాడినా లేకపోతే సాంబశివరావు గారు మాట్లాడినా బిఆర్ నాయుడు గారి గురించి ఒకటే చెప్తున్నారు, ఆయన టీ నీళ్ళు కూడా ఆయన డబ్బులతోనే తాగుతాడు, ఆయన మంచి నీళ్ళు కూడా ఆయన డబ్బులతోనే తాగుతాడు, స్వామి వారి దగ్గర తనకి వాళ్ళకి ఒక పర్సంటేజ్ అని ఉన్న డబ్బులు ఇదిగో ఈ శాలరీలను ఇంకోటను ఏది కూడా ₹1 ముట్టుకోవట్లేదు, నిష్కల్మషంగా సేవ కోసమే ఆయన ఈ రోజున స్వామివారికి అంకితం అయ్యారని చెప్తుంటే వీళ్ళకి ఇంకా భయం వేస్తుంది. అవును. ఆయన అంత పర్ఫెక్ట్గా అంత ప్యూర్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా మన జీవితాలు మరి అయిపోయినాయి ఇంకా జైలు పాలు. ఉమ్, మేము చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే టిక్కెట్లు దగ్గర నుంచి దర్శనం టిక్కెట్లు, స్వామివారి దగ్గర బంగారం కానీ వెండి కానీ లేకపోతే స్వామివారి ప్రసాదాలు కానీ పరకామణి కానీ ప్రతి ఒక్కటి ఆ స్వామివారి దగ్గర వాళ్ళు ఎంతో ప్రేమతో భక్తులు తెచ్చి స్వామివారికి గొప్ప గొప్ప అవన్నీ ఆభరణాలు ఇస్తే వాళ్ళని పట్టు శాలువాలతో సన్మానిస్తారు. అవును. ఆ పట్టు షాల్స్ కూడా చివరికి వీళ్ళ అక్రమంగా అన్యాయంగా కల్తీ చేసేసారు. ఇంత దారుణమైన మీ చరిత్ర గురించి, మీ నీచమైన చరిత్ర గురించి బయటపడిద్దని ఈ రోజున మీరు ఎందుకు 11కు పరిమితం అయ్యారు? జగన్మోహన్ రెడ్డి అంత గొప్పగా పరిపాలన అందిస్తే ఈ రోజున వీళ్ళు ఎందుకు 11కు పరిమితం అయిపోయారు? చెప్పాలి ఈ రోజు దానికి కూడా సమాధానం. ఈ రోజు పరిపాలన లేదని, సంక్షేమ పథకాలు లేదని, రైతు భరోసా లేదని ఎన్ని వ్యాఖ్యలు చేస్తుంది రోజా. ఈ రోజున రోజా మాట్లాడటం కాదు, ప్రజలు ఎవరైనా మాట్లాడారా? అవును. ఈ రోజున చూడండి చక్కగా రోడ్లన్నీ కాంట్రాక్ట్లు అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంత గొప్పగా వాళ్ళ నియోజకవర్గాల్లో సేవలు అందిస్తున్నారు, ఎంత గొప్పగా పంటలకి వాళ్ళకి గిట్టుబాటు రేటుని ప్రకటించి వాళ్ళ కోసం వీళ్ళంతా కూడా ఇదిగో ఈ కార్యక్రమాలు అంటే ఇదిగో పొగాకి గిట్టుబాటు, ఇదిగో మిరప కోసం ఇది, లేకపోతే శనగ కోసం ఇది, మొక్కజొన్న కోసం ఇది అని చెప్పి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? రైతులకి ఏమీ చేయలేదు. నువ్వు ఏమీ చెయ్యకపోగా అమరావతి రైతుల్ని ఏ విధంగా అల్లాడించావో అందరికీ తెలుసు. మీరు మీ బ్రతుకు ప్రజలు ఈ రోజున మీకు 11 ఎందుకు ఇచ్చారు? మీ ఇంట్లో మీరు చక్కదిద్దుకోకుండా ఫస్ట్ రోజా చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి కొంచెం బుద్ధి తెచ్చుకోమని చెప్పి, లేకపోతే మరి ఆ సొంత చెల్లెలకి బాబాయ్ కూతురైన ఇంకో చెల్లెలకి కన్న తల్లికి నువ్వు అన్యాయం చేసావు జగన్మోహన్ రెడ్డి, మరి వాళ్ళకి న్యాయం చేయి అప్పుడు ప్రజలు నమ్ముతారు అని. ఈ రోజున ఇన్ని వేషాలు ఇన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నీకు అసలు వాళ్ళ పేరు తెలిసే హక్కు కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏమంది, అసెంబ్లీ గేటు కూడా తాకలేవు నువ్వు అని అంది. ఈ రోజున మీరే తాకలేకపోతున్నారు. అది గుర్తు తెచ్చుకోవాలి. అంటే కర్మ ఎప్పుడు వదిలిపెట్టదు.
మీ ఇష్టానుసారంగా ప్రజలు రైతులు అల్లాడిపోతుంటే వర్షాలు వచ్చి పంటలన్నీ కొట్టుకుపోయి రోజా ఏం చేసింది? టిక్ టాక్లు చేసింది గొడిగేసుకొని. విదేశాలు ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి విదేశాల్లో ఈవిడ పర్యటనలు ఎక్కువైపోయినాయి. ఈవిడ కొంచెమన్నా ఆలోచన ఉందా, జ్ఞానం ఉందా, కనీసం బుర్ర పనిచేస్తుందా? బుద్ధి లేకపోతే తెచ్చుకొని ఆలోచించుకోమని చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే ఒకప్పుడు మనం ఏం చేసాము, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాము, ఎంత నీచమైన పరిపాలన అందించాము, ఎన్ని విధాలుగా ఆడపడుచులకి మరి రక్షణ లేకుండా చేశారు. 36,000 ఆడపడుచులు తాళిబొట్లు తెంచేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేసి మద్యం పేరుతోటి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని మాట్లాడిద్ది జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పమను. పినతల్లి తాళిబొట్టు తెంచేసి బాబాయ్ తండ్రి సేవన్ దగ్గర నుంచి బాబాయ్ హత్య దాకా నీ జీవితం ఏంటి, నీ చరిత్ర ఏంటి? ఈ రోజుకి కూడా మేము వస్తే చంపేస్తాం, నరికేస్తామని మాట్లాడుతున్నాం. మీరు రపరప అంటూ మేకపోతుల్ని బలిచ్చినట్టు బలిస్తాము, రక్తంతో హోళీ చేస్తామని మాట్లాడుతున్న మీరు సిగ్గు లేకుండా ఈ రోజున బయటకు వచ్చి ఈ విధంగా ఏదో ఒక పండగలో వాళ్ళిద్దరు భార్యాభర్తలు క్యాస్టర్ ఆయిల్ దాగిన ఫేస్ వేసుకుని కూర్చున్నారు. అది కూడా మాకేం కర్మ అన్నట్టు. రాష్ట్రానికి వాళ్ళు విషయం చేశారంటే వీళ్ళు చేయలేదని. ఏం విషయస్ అమ్మా, ఏం కావాలి ఇప్పుడు? వీళ్ళ విషయస్ చేయకపోతే ఏం కాదు. మంచి పరిపాలన అందిస్తున్నారా లేదా, ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా? చూసాం కదా పండుగ రోజు ఏం జరిగిందో. దివ్యాంగ శక్తి, దివ్యాంగులందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం సందర్భంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బస్సులో ప్రయాణం చేయలేదా? వాళ్ళందరికీ వాళ్ళకి ఎంత ధైర్యాన్ని ఇచ్చారు, ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు. నెలకి 2,000 రూపాయలు పైగానే వాళ్ళకి మరి దానిలో మిగులుతాయి డబ్బులు ఆ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు. ఇవన్నీ మర్చిపోయి ఏం చేశారంటే, కళ్ళు ఉన్నాయిగా చూడు ఏమైంది, కళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేకపోతే చత్వారం ఏమన్నా వస్తే కళ్ళజోడు పెట్టుకోమని చెప్పాలి. బస్సులో ప్రయాణం చేశారా లేదా? దివ్యాంగ శక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారా లేదా? ఈ రోజున చూస్తే మహిళల కోసం డ్వాక్రా గ్రూపుల్లో విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, పిల్లలకు చదువు చెప్పించే విషయం కానీ, పిల్లలకు పెళ్లిళ్ళు చేసే విషయంలో కానీ 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకి మరి చాలా తక్కువ పావల వడ్డీ లేని రుణాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రంలో చక్కగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతూ ఎంతో ఆనందంగా పండుగ చేసుకున్నారు. మరి ఈవిడ బాధ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా మరి కూర్చున్నాడన్న విషయాన్ని అందరికీ చెప్పాలంటే చూసాం, ఎంత ఘోరంగా పూజ చేశారో చూసాం, ఎంత ఘోరంగా వాళ్ళిద్దరూ ఫేస్ పెట్టుకొని కూర్చున్నారో చూసాం. వాళ్ళ మొహాలు చూడలేక ఏంట్రా బాబు మాకు ఈ కర్మ వీళ్ళు చేయకపోతే నేను అయ్యం అనుకున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం నేను హిందువునని నిరూపించుకునే ప్రయత్నమే తప్పించి ఎక్కడ రాష్ట్రం కోసమో రాష్ట్ర ప్రజల కోసమో ఇట్లాంటి కార్యక్రమాలు చేయట్లేదనేది వాస్తవం. ఫస్ట్ నీ ఇల్లు చక్కదిద్దుకో, నీ కుటుంబ సభ్యుల్ని ప్రేమగా చూసుకో, అప్పుడు రాష్ట్రం గురించి ఆలోచిద్దురు కానీ. నమస్తే అమ్మా.